హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఇవాళ చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే మన భారతదేశంలో ఆ సంపూర్ణ చంద్రగ్రహణం చాలా క్లారిటీతో ఉంటుందంట. అదే విషయాన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారు, పండితులు చెప్తున్నారు. అయితే కొంతమంది రాశి వారికి మాత్రం ఇట్లా కుంభరాశి అని, ఇట్లా కొన్ని రాశుల వారికి మాత్రం చెడు అంటే మంచిది కాదు, చెడు జరుగుతుందని కాదు, కానీ చెడు మంచిది కాదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో అంటే గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఎవరు కూడా అంటే గ్రహణం ఎప్పుడు రాత్రి 9:26 నుంచి 9:26 అర్ధరాత్రి 1:26 అని చెప్పారు. 26:52 అనుకుంటాను. సరే, 2 గంటల వరకు అనుకోండి. సో ఆ సమయంలో మాత్రం ఎవరు బయట ఎక్కడ కూడా తిరగద్దండి అనేది ప్రధానంగా చెప్తున్నారు. అవకాశం ఉంటే సాయంత్రం 6 గంటల నుంచే ఎవరు కూడా ఈ గ్రహణానికి సంబంధించి ఎఫెక్టెడ్ అయ్యేవారు. ఎందుకంటే గర్భిణీలు వీళ్ళందరినీ కూడా బయట రాకూడదని చెప్తున్నారు కదా పండితులు, ఇట్లా వీళ్ళు. బట్ ఎవరు అలా రాకుండా ఉంటేనే మంచిది. ఇంకొకటి, రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇట్లా తిరుమల ఆలయంతో పాటు తిరుమల ఆలయం ఇవాళ 3:30 నుంచి మూసివేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఆలయాలు అంటే ఇట్లా ప్రతి ఆలయంలో కూడా ఈ గ్రహణ గడియల సందర్భంగా మూసివేసే ఆనవాయితీ ఉంటుంది. ప్లస్ అన్ని చోట్ల కూడా అలాంటి కార్యక్రమాలే జరుగుతాయి. అయితే శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం ఇవాళ ఆలయం తెరిచే ఉంచుతారు. ఎందుకంటే వాయులింగేశ్వర స్వామి మహాశివునికి ఈ గ్రహణాలు ఇవన్నీ కూడా అటువన్నీ కూడా అడ్డు ఉండదు. ఆ సందర్భంగా ఇంకా చాలా అద్భుతంగా పూజలు కైంకర్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా ఎక్కువ మంది భక్తులు ఈ గ్రహణ గడియల్లో వాళ్ళకు హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్న భక్తులు కావచ్చు, లేదంటే ఇట్లా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్న భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కష్టాలు అంటే గ్రహణం పట్టేటటువంటి సందర్భంలో గ్రహణ గడియల్లో మహాశివుని పోయి కానీ దర్శనం చేసుకుంటే ఆ కష్టాలన్నీ పోతాయి అనేది ప్రధానంగా భక్తుల విశ్వాసం. అందువల్ల ఆ సందర్భంగా ఇవాళే కాబట్టి, ఆ సందర్భం ఇవాళే వచ్చింది కాబట్టి కాళహస్తి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అక్కడ దేవస్థాన అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి, ఎందుకంటే అన్ని ప్రాంతాల ఆలయాలు మూసివేస్తారు కాబట్టి ఈ గ్రహణ గడియల్లో కాళహస్తికి వచ్చే భక్తులకు మాత్రం మంచి ప్రివిలేజ్ దర్శనాలు ఇవ్వాలి. అదే కాకుండా తోపులాట్లకు తొక్కుసాడు ఆస్కారం లేకుండా చేయాలనేది ప్రధానంగా అధికారుల ఉద్దేశం. ఆ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం మీద మరికొన్ని గంటల్లోనే ఈ చంద్రగ్రహణం సందర్భంగా గడియలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఎవరు కూడా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు రాబాకండి. మీ రాశులకు సంబంధించి ఎవరెవరికి ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎవరు మాత్రం బయటకు రాకపోతేనే మంచిది. సో సాయంత్రం 6 గంటల లోపలే ఏదైనా సరే తినాలనుకున్నా కూడా సరే అట్లాంటివన్నీ కూడా 6-7 లోపలే కనుక కంప్లీట్ చేసుకుంటే కూడా ఇంకా మంచిదని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద వాటిని ఫాలో కండి. సో ప్రముఖ ఆలయాలకు మాత్రం సందర్శనార్థం ఇవాళ రేపు 2 రోజులు మాత్రం వాయిదా వేసుకుని దాని తర్వాత వెళ్ళండి. సో రేపటి నుంచి మాత్రం యథావిధిగా రేపు అంటే ఇవాళ అర్ధరాత్రి 1:30 కూడా ఈ గడియలని కంప్లీట్ అవుతాయి కాబట్టి తెల్లవారుజామున అంటే గడియలు కంప్లీట్ అయినా కూడా మరో 2-3 గంటలు అట్నే కొనసాగిస్తారు. ఆలయాలు ఎక్కడ కూడా ఓపెన్ చేయరు. అంటే బహుశా తెల్లవారుజామున 3 గంటల తర్వాత నుంచి కూడా ఆలయాలు ఓపెన్ చేస్తారు. ఆ సందర్భంగా దాని తర్వాత పూజా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించి స్వామివారికి కైంకర్యాలు ఇవన్నీ కూడా చేసిన తర్వాత భక్తులకు అనుమతిస్తారు. సో చంద్రగ్రహణం సందర్భంగా కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది.